మామ మనకు ఒక పర్టికులర్ సెక్టార్లో బుల్లిష్నెస్ ఎక్కడ ఉంది అండ్ బ్రేక్అవుట్ స్టాక్స్ ఎలా మనము క్యాచ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను మామ, క్లియర్ వినండి. సో నేను ఇప్పుడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్లోకి వెళ్తున్నాను మామ. నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో చూసుకుంటే మనం ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోండి ఆల్మోస్ట్ 2 years తర్వాత మనకి ఈ ఐటీ స్టాక్స్లో మన బుల్లిష్నెస్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మంచి రీటెస్ట్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఈ ఐటీ సెక్టర్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి పోదాం మనం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఈ సెక్టార్లో మనకి ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ కంపెనీసే ఉంటాయి. ఓకే, సో ఈ సెక్టర్ కూడా చూసుకుంటే మనకి రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి రీటెస్ట్ అయ్యి మనకి పైకి పోతుంది. ఓకే, సో ఈ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి ఫిల్టర్ చేసి. అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూసుకుందాం మనము, నిఫ్టీ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ ఎనర్జీ సెక్టర్ కూడా చూసుకున్నాము, మనకి ఆల్మోస్ట్ ఇది బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. బ్రేక్అవుట్ ఎప్పుడైతే రీటెస్ట్ అవుతుందో సో అక్కడ మనం ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ ఫిల్టర్ చేసుకొని మనము అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సింపుల్ స్ట్రాటజీ. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద పోల్ పెట్టిన ఎస్ అని టైప్ చేయండి మామ. థ్యాంక్ యూ.